ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు సామెతలు 28:20 అధ్యాయాన్ని దేవుడు మనకు వాగ్దానంగా ఇచ్చినాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని అంటున్నాడు. మరి దావీదు మహారాజు వంటి నమ్మకస్తుడు ఈ లోకంలో లేరు అని దేవుడు తన హృదయానుసారుడు అని దావీదు విషయంలో చెప్తున్నాడు. సో అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ న్యూ టెస్ట్మెంట్లో కానీ నమ్మకస్తులకు కలుగు మేలులు అనేకము అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దైవికమైన కృపను బట్టి, దైవికమైన ప్రేమను బట్టి నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి అనేది మనం ప్రయాసపడాలి. అబ్రహామును దేవుడు నమ్మడానికి, అబ్రహాము యొక్క నమ్మకం గెలవటానికి, అబ్రహాము యొక్క సాక్ష్యం అధికం అవ్వటానికి, మరి అబ్రహాం విషయంలో కూడా ఎంతో గొప్పగా పరీక్ష జరిగింది. అన్నింటిలో పరీక్షిస్తే చిట్ట చివరిగా ఒక్కటి, ఇస్సాకునిస్తావా, నీకు ఇష్టమైనది నువ్వు నాకు ఇవ్వగలవా అన్నప్పుడు అవును నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను అని అబ్రహాము ఆలోచించేంతగా పరీక్షించబడాల్సి వచ్చింది. కాబట్టి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలంటే శోధించబడతాం, వేధించబడతాం, దుఃఖపడతాం, నిస్సహాయతలోకి వెళ్తాం, ఆలస్యాన్ని భరించలేనంత ఆలస్యం అవుతుంది. యోసేపుకి ఇచ్చిన వాగ్దానం అతన్ని పరీక్షిస్తుంది అని అంటారు కీర్తనకారుడు. అంటే యోసేపుకి ఇచ్చిన వాగ్దానం కలలు నెరవేర్చబడాలి అనే ఒక ప్రవచనం అతను దర్శన రీతిగా చూస్తే, కలల రీతిగా చూస్తే దానికి అంతా రివర్స్గానే జరుగుతుంది. కానీ ఆయన దేవుని నమ్మించినంత వరకు, దేవుని హృదయం గెలిచేంత వరకు ఓర్మి కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు రాజు తర్వాత రాజు అంతటి వాడుగా అయి ఉన్నాడు. కాబట్టి మాట ఎన్నటికీ నిరర్ధకం కాదు అని అన్న రీతిగా దేవుని వాగ్దానాలు నిరర్ధకం కావు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నది కేవలం నోటి మాట కాదు, ఇది నోట్ మాట అంటే రాయించిన లేఖన వచనం ఇది. కాబట్టి రాత ఎక్కడైనా చెల్లుతుంది, ఎక్కడైనా జయం పొందుతుంది. కనుక ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకుందాక ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన దేవ, ఉదయకాల దీవెనల చేత, ఆశీర్వాదాల చేత నడిపింపు అనుగ్రహిస్తూ, మహిమనందు కార్యాలు జరిగిస్తూ, మేలుతో నింపి గణనీయుడై గంభీరమైన కార్యాలు జరిగిస్తూ ఆదరించి ఆదుకోమని పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, ప్రేమస్వరూపుడు, ఉన్నతుడు, మహామహిమోన్నతుడైన నీ కృపా కాబ్దలకు అప్పగిస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి దర్శించి హృదయవాంఛ నెరవేర్చు దేవుడే మహిమనందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అతి ప్రేమామయుడైన మీ చిత్తానికి అప్పగించి బ్రతలాడి పెట్టుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.